అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞతతో, వినమ్రతతో, దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అన్యాయం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని, చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆంధ్రప్రదేశ్కి పూర్వ వైభవాన్నే కాకుండా ఇంకా ఉన్నతమైనటువంటి వినూతనమైనటువంటి అభివృద్ధిని కాంక్షించి అందరూ కూడా పెద్ద మెజారిటీతో ప్రతి ఒక్క చోట కూడా గెలిపించినందుకు, కొంతమంది ఊహించినంత విధంగా కూడా చాలా గొప్పగా మెజారిటీని తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నందుకు ఓటర్ మహాశైలందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకప్పుడు అభివృద్ధి దిశగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏమేం కావాలో అవసరాలు కానీ, అక్కడ రోడ్లు బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేయటం కానీ, ఆర్ఎండ్బి రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, మార్కెటింగ్ సెస్ నుంచి కానీ అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రధానమంత్రి యోజన దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు తీసుకుని వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలిసి చక్కటి రోడ్ల నిర్మాణం, బ్రిడ్జీలు ఏర్పాటు చేయడం, హైవేలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి ఈ ముఖ్యమంత్రి ఏదైతే నిన్నటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో అస్తవ్యవస్థమై రోడ్లన్నీ కూడా గోతులు పడిపోయి బాగు చేయడానికి కూడా ఆస్కారం లేని విధంగా పెద్ద పెద్ద గొంతులతోటి యాక్సిడెంట్లు అవుతూ వెహికల్స్ అన్నీ కూడా నాశనం అయిపోయి అందరూ ఎముకలు ఇరిగిపోతాయనే విధంగా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్ రోడ్లలోనే కాదు అనేక రకాలుగా చూసాం. రేట్లు పెరగడం, కరెంటు ఛార్జీలు పెరగడం, మహిళల రక్షణ లేకపోవడం, అనేక మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడం, మహిళలపైన అత్యాచారాలు పెరగడం, అరాచకాలు పెరగడం, కిడ్నాపులు పెరగడం, చిన్నబిడ్డలు సైతం కనిపించకుండా పోవడం, వైద్యం సరిగా అందకపోవడం, ఆరోగ్యశ్రీ అసలు లేకుండా చేయడం, ఇలాగా కూడా చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. అందుకోసం అని చెప్పి మహిళలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ పీడ విరగడవుతుందా, ఎప్పుడు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూస్తామా, ఎప్పుడు మన మహిళలకి న్యాయం జరుగుతుందని ఆలోచించేసి బలహీన వర్గాల మహిళలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలు, అలాగే బీసీ మహిళలు, అలాగే మధ్యతరగతి మహిళలు, అనేక వర్గాల నుంచి ముస్లిం మైనారిటీ మహిళలు అనేక మంది ఎక్కడ పెట్టినా కూడా చంద్రబాబు గారు రావాలని కోరుకున్నారు. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు అక్రమంగా మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు నాయుడు గారిని ఇబ్బంది పెట్టి ఆయనకి ఇబ్బందులు గురి చేసి ఆయన అవమానించాలని, అవహేళన చేయాలని, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటమే కాకుండా మానసికమైనటువంటి క్షోభకు గురి చేయాలని కోరుకోవడమే కాకుండా అసెంబ్లీ నుండి బయటకు వచ్చేలా చేసి కన్నీళ్లు పెట్టించి అటు వారి కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారిని కూడా మానసికంగా ఇబ్బందులు గురి చేసి మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు అండగా నిలబడింది కూడా మహిళలే. లక్షలాది మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ వరకు కూడా బయటకు వచ్చి వారంతా కూడా చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచారు. దానికి కారణం ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవడం, హైటెక్ సిటీ నిర్మాణం చేయడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ లాంటి ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, నిరుద్యోగ సమస్య తీర్చడం, ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచి మంచి పేరు తెచ్చుకోవడం, క్లింటన్ లాంటి పెద్దవాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి అన్నా హజారే గారు, క్లింటన్ గారు, అలాగే అనేక మంది ఇతర దేశాల అధ్యక్షులను కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి పరిచయం చేయడమే కాకుండా ఎంతో అభివృద్ధి పథకం నడిపించారు. మళ్ళీ ఆ సంఘటనలు గుర్తు తెచ్చుకున్నారు అనేక మంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మనం ఓట్లు వేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేద్దామా అనే ఆలోచనతో ఈ రోజున మరి పెద్ద మెజార్టీతో అనుకున్న దానికన్నా ఇంకా ఊహించిన దానికన్నా కూడా పెద్ద మెజార్టీతోటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వస్తారని తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని తెలుసు, అందరూ ఊహించింది. అయినప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పెద్ద మెజారిటీతో వారు గెలవడం జరిగింది. ఇన్ని సీట్లు, ఇంత మెజారిటీ అనేటువంటిది ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం, ముఖ్యంగా రాజధాని నిర్మాణం త్వరితగతిన జరుగుతుంది ఆశించడం. మొన్నటి వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదే వైజాగ్, విశాఖపట్నం వెళ్తాం, అక్కడే ఉంటాం, అక్కడే రాజధాని, లేక ఇంకో 2 రాజధానులు ఉంటాయి, ఇంకా 3 ఉంటాయి అని చెప్పని ఏదేదో మాట్లాడడం, ఒక అయోమయానికి గురి చేయడం, ఆంధ్రదేశ ప్రజల ఆశలపైన నీళ్లు చల్లడం, రాజధాని రైతులను ఇంకా మానసికంగా కుంగదీయడం, వాళ్ళు సంవత్సరాల తరబడి రాజధాని రైతులు వాళ్ళ దీక్షలు చేయడం, అంతేకాకుండా అటు నిరుద్యోగులు, ఇటు ఉద్యోగులు, మరి ఎన్జిఓలు అనేక మందిని ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. అన్నిటికన్నా మించి మరి ఏ విధమైనటువంటి బాధ్యత లేకుండా, పరిశ్రమలు లేకుండా, ఆదాయాన్ని పెంచకుండా ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వస్తే సంపదను సృష్టిస్తారు, ఇతర దేశాల వాళ్ళని ఆకర్షిస్తారు, మరి పరిశ్రమలు వస్తాయని ఉంటే రాజధాని త్వరితగతిన పూర్తవుతుంది, మహిళలకు ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేస్తారు. ఒకప్పుడు డ్వాక్రా మహిళలను ఎంకరేజ్ చేసింది ఆయనే. చెవుపోగులు, ముక్కుపుడక కూడా కొనుక్కోలేని పరిస్థితిలో
మంచి ఖరీదైన చీర కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో మహిళలు ఉండే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాలని చెప్పి ఏర్పాటు చేసి డోక్రా మహిళలను ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో వారు ఎంతో అభివృద్ధి చెందారు. మళ్ళీ అలాంటి రోజులు రావాలని కోరుకున్నారు. అందుకోసమే మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు ఓట్లు వేయడానికి. వారు బారులు తీరడం కాకుండా రాత్రి 9, 10 తెల్లారుజాము వరకు కూడా క్యూలో నుంచి ఓట్లు వేశారు. వాళ్ళు అనుకున్నారు, దిగిపోయిన ప్రభుత్వం అనుకుంది మా కోసం వాళ్ళు ఓట్లు వేశారు. కాదు, దౌర్జన్యాలు చూశారు. ఒక ఎమ్మెల్యే క్యూలో నిలబడిన ఓటర్ని చెంప మీద కొడతాడు. ఒక ఎమ్మెల్యే క్యూలో కాకుండా మందన వేసుకొచ్చి ఓటర్ బాక్సులు ఎత్తి పగలగొడతాడు. ఇటువంటి దౌర్జన్యాలన్నీ కూడా చాలా మంది చూశారు. సరే, ఎన్నికల్లో చూడటమే కాదు, బయట కూడా అంతకుముందు కూడా చూశారు. ఎక్కడ పడినా దాడులు చేయడం, అరాచకాలు చేయడం, బెదిరించడం, బూతులు మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ చూసినటువంటి ఆంధ్రదేశ్ ప్రజానీకం మహిళలు ముఖ్యంగా అసహించుకుని ప్రభుత్వం ఎప్పుడు పోతుందని ఆలోచన చేసి ఎక్కడికక్కడ వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎవరికి వారు కూడబలుక్కుని ఒక నిశ్శబ్ద విప్లవం అంటారు. పైకి కూడా వాళ్ళు ధైర్యంగా చెప్పగలిగారు ఈ ప్రభుత్వం పోవాలని కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. లాఠీ దెబ్బలు తిన్నారు. కొంతమంది మహిళలు జైలుకి వెళ్ళారు. కొంతమంది అవమానాలు పాలయ్యారు. అయినప్పుడు కూడా మహిళలు ఎదురుండి నిలబడి మరి క్యూలో నుంచుని గంటల తరబడి నుంచుని రోజుల తరబడి నుంచుని ఓట్లు వేశారంటే మహిళల యొక్క రాజకీయ చైతన్యం, ప్రజల యొక్క శ్రేయస్సు కోరినటువంటి చైతన్యం. వారు స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి, మనం స్వతంత్రం వచ్చి అన్నాళ్ళైంది, ఇది ప్రజాస్వామ్య దేశమేనా, ఇది గాంధీ పుట్టిన దేశమా, ఇది నెహ్రూ కోరిన సంఘమా ఇది అని చెప్పిన ఆలోచన చేసి వారంతా కూడా ఓట్లు వేయడం జరిగింది. ఆ మహిళలందరూ కూడా నేను చేతులు నమస్కరిస్తున్నా. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగ మహిళలకు ఉద్యోగాలు వస్తాయి. అనేక మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. అనేక మంది మహిళలు కుటీర పరిశ్రమలు పెడతారు. అనేక మంది మహిళలు పారిశ్రామికవేత్తలు అవుతారు. అనేక మంది మహిళలు ఇతర దేశాలకు కూడా వెళ్లకుండా ఈ రాష్ట్రంలోనే ఉండే విధంగా, ఇక్కడే చదువుకునే విధంగా, ఇక్కడే ఉద్యోగాలు చేసే విధంగా, ఇక్కడే నివాసాలు ఏర్పరచుకునే విధంగా కూడా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. తప్పనిసరిగా అటువంటి మహిళలందరినీ కూడా చంద్రబాబు గారిని తీసుకొచ్చినందుకు, పెద్ద మెజారిటీ ఇచ్చినందుకు మరి వాళ్ళను కూడా అభినందిస్తూ మీ ఆశలు తప్పకుండా నెరవేరుతాయని చెప్పి నా మహిళలకి చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్రం కలకాలం చల్లగా ఉంటుందని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలరని, ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తారని, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఎంతో కళకళలాడుతూ ఉంటుందని. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొన్నటి వరకు ఏంటిలేండి, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం కాబట్టి మనకు కళకళలాడుతుంది. గెలిచాం కాబట్టి, పెద్ద మెజారిటీ వచ్చింది కాబట్టి, ఇక ముందు కూడా ఎంతో కళకళలాడుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా తెలంగాణ కళకళలాడుతూ ఉంటే మనం ఎరవెల్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనం ఒకసారి ఆలోచిస్తే కనుక ఆనందంగా సంతోషంగా ఉండే రోజులు వచ్చాయని చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఆంధ్రప్రదేశ్ మహిళలకే కాదు అందరికీ కూడా మరి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే చైతన్యవంతులైన మహిళలు వారి యొక్క సపోర్టుతోనే ఇంత పెద్ద మెజారిటీ వచ్చిందని భావిస్తూ వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి.